ప్రార్థనా రహస్యము. ఈ లోకంలో పరిశుద్ధత జీవితాన్ని జీవించేందుకు శ్రమించు. నీవు దేవునికి ఉపయోగపడటము లేదా ఉపయోగపడకపోవటము అనేది పూర్తిగా దీనిపైననే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీవు ప్రసంగాన్ని 1 గంట లేదా 2 గంటలు బోధించవచ్చు, అయితే నీ జీవితం వారమంతా బోధిస్తుంది. ఒకవేళ సాతానుడు గనుక నిన్ను పొగడ్తలను కోరుకునే పరిచారకునిగాను, సుఖభోగాలను ఆశించే బోధకునిగాను, తిండిబోతు అయిన సేవకునిగాను, దురాశలకు లోనైన కాపరిగాను నిన్ను చేయగలిగాడు అంటే వాడు నీ పరిచర్యను సర్వనాశనం చేయడంలో సఫలీకృతుడు అయినట్లే. నీవు దీనిని నిరోధించాలంటే నిన్ను నీవు ప్రార్థనకు సమర్పించుకో. నీ ప్రసంగం యొక్క అంశాన్ని, నీ ప్రసంగాన్ని కావలసిన తలంపులను, నీ నోటికి అందించబడవలసిన మాటలను దేవుని యొద్ద నుండి పొందుకో. మార్టిన్ లూథర్ గారు రోజులో అత్యుత్తమమైన 3 గంటల శ్రేష్టమైన సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. ఇట్లు రాబర్ట్ ముర్రే.